వేంపాడుకి స్వాగతం. ఇంతకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మీకు తెలిపి ఉన్నాం. ఇందులో 1756 ఎకరాల 23 సెంట్లు ఎస్టేట్ గానే ఒప్పుకున్నట్లు ఎండోమెంట్ అధికారులు కేవలం 1600 ఎకరాలకి మాత్రమే సుప్రీంకోర్టుకి అప్పీలు చేసి ఉన్నారు. అంత మాత్రాన 1600 ఎకరాలు ఎస్టేట్ కాదని అర్థం కాదు అని గ్రహించండి. ఎందుచేతనంటే ఈ 1600 ఎకరాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సాగులో ఉన్న వ్యవసాయ భూమి అని కూడా తెలిపి ఉన్నారు. అంతేకాకుండా దేవస్థానం వారు చట్టబద్ధతపై ఆసక్తి లేదని కూడా సుప్రీంకోర్టులో తెలిపి ఉన్నారు. చట్టబద్ధతపై ఆసక్తి లేదంటే దాని అర్థం న్యాయస్థానంలో టైటిల్ పై వారు ప్రస్తావించలేదని అర్థం. దీనిని బట్టి అది కూడా దిగువ కోర్టు హైకోర్టు చెప్పినట్లు మొత్తం ఎస్టేట్ గ్రామంగానే భావించాలి. అదే తీర్పులో వారు కోరింది కేవలం సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు రోజువారీ జరుగుటకు మాకు ఏదైనా ఏర్పాటు చేయమని అడిగి ఉన్నారని కూడా తీర్పులో పేర్కొనబడింది. ఆ 1600 ఎకరంలకు సంబంధించిన రైతులు సుప్రీంకోర్టు వారు అడగగా వారికి దైవభక్తి కలదని, ఇందుకు దేవాలయంలో రోజువారీ జరగవలసిన ఆచార్య వ్యవహారములు సాంప్రదాయములకు కోర్టు వారు చెప్పినట్లుగా ఒప్పుకొనుటకు సిద్ధంగా ఉన్నారని కోర్టు తీర్పులో అర్థమవుతుంది. ఇది ఇరువురు మధ్య ఇష్టపూర్వకంగా కుదుర్చుకున్న అంగీకార ఇష్టపూర్వక పరిష్కారం అని కోర్టు తీర్పులో అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాటికల్లా క్వింటా వేరుశనగకాయలు గాని అందుకు సమానమైన భారత ప్రభుత్వం ప్రకటించబడిన వేరుశనగకాయ మద్దతు నగదు రూపంలో గాని చెల్లించవలసి ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొనడం జరిగింది. అంటే వస్తువు రూపంగానే ద్రవ్య రూపంగాని రెండింటిలో ఏదైనా దేవస్థానంకు చెల్లించవలసిందని కోర్టు తీర్పులో అర్థమవుతుంది. పైగా దిగువ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అంటే ఈయన ఎస్టేట్ అనే దానిని దీనికి ఈ తీర్పుకి జతపరుస్తున్నట్లు కూడా తీర్పులో తెలిపి ఉన్నది. అంటే మొత్తం గ్రామం ఎస్టేట్ గ్రామం అని అర్థం. ఈ ఒప్పుకొచ్చిన 1600 ఎకరంలో కట్టవలసి ఉన్న వేరుశనక్కాయ లేదా నగదు ఆలయ అధికారులు చట్టబద్ధంగా వసూలు చేసుకోవాల్సి ఉంది. ఇంకా తదుపరి అంశం తదుపరి వీడియోలో ప్రచురించబడుతుంది. అందరూ కూడా గ్రీన్ ఆర్మీ వేంపాడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేంపాడు భూ సమస్యలపై పరిష్కారం కోసం అందరూ గ్రీన్ కి మద్దతు తెలపవలసిందిగా కోరుచున్నాము. ఇట్లో మీ పొట్లూరు సత్యనారాయణ గొల్లపల్లి.